రాజకీయ పార్టీలు నిర్వహించే టీవీలు కానీ పేపర్లు కానీ ఆ రాజకీయ పార్టీల యొక్క ప్రయోజనాలను కాపాడడానికి శాఖలకు మంత్రులు లేరు. కేసీఆర్ 2018లో గెలిచిన తర్వాత ఆయన ఒక్కడే ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి కొన్ని నెలలు మంత్రులే లేరు. ఏ రోజన్నా ఏ పేపర్ అన్నా ఏ టీవీ అన్నా ఇట్లుంటుందా అని ఎవరన్నా మాట్లాడినరా? 12 మంది మేము నిరంతరము కష్టపడి వివిధ శాఖలలో సమన్వయం చేసుకొని ఎన్ని సమీక్షలు చేసిన, విద్యాశాఖ మీద నేను ఎన్ని సమీక్షలు చేసిన, ఎన్ని రిజల్ట్స్ రిలీజ్ చేసిన. సో ఊరికే ఏదో ఒకటి అనేసి ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలన్న ఆలోచన రాజకీయ పార్టీలకు సంబంధించిన మీడియా వాళ్ళు ప్రయత్నం చేస్తే తప్పులేదు. మిగతా మీడియా సంస్థలు కూడా అందులో పడి కొట్టుకుపోవడం సమంజసం కాదు. ఏ ఒక్క శాఖ ఖాళీగా లేదు. అన్ని శాఖలకు సమర్థమైన మంత్రులు ఉన్నారు. సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఏ కార్యాచరణ కూడా వాయిదా పడలేదు. ఈరోజు మీరు ఆంధ్రప్రదేశ్తో పోలుస్తారా, కర్ణాటకతో పోలుస్తారా, ఇంకో ఏ రాష్ట్రంతో పోలుస్తారో మన రాష్ట్రంలో నిర్వహిస్తున్న శాఖలు ఇతర రాష్ట్రాలలో నిర్వహిస్తున్న శాఖలు మంత్రులను పోల్చి చూసి అప్పుడు మీరు చెప్పండి, ఎస్ ఈ రాష్ట్రంలో మీకంటే ముందున్నారు, మీకంటే బాగా వ్యవహరిస్తున్నారు. మేము ఢిల్లీకి వచ్చి మేము సంప్రదించినంత కేంద్ర మంత్రులను ఏదైనా రాష్ట్రం నుంచి ఇంక్లూడింగ్ బీజేపీ గవర్నమెంట్స్ ఉన్న ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఎవరైనా వచ్చిండ్రా? ఈరోజు కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాష్ట్రానికి కావాల్సిన అనుమతుల కోసము నిరంతరం ఎక్కిన మెట్టు ఎక్కకుండా ప్రతి మంత్రిని కలిసి బేసిజాలకు పోకుండా ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. మా మంత్రివర్గం మొత్తం ఇక్కడ ఉండి సంబంధిత శాఖ కేంద్ర మంత్రులను కలిసి రాజకీయాలు ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు అభివృద్ధే ధ్యేయంగా ఈరోజు ప్రతి శాఖకు సంబంధించిన మంత్రులు ఇక్కడ వచ్చి కూర్చొని కేంద్రంలో బీజేపీ వాళ్ళు కూడా మంత్రుల అపాయింట్మెంట్స్ తీసుకోలే, మేము వచ్చి అపాయింట్మెంట్స్ తీసుకొని మేము కార్యాచరణ మొత్తం తీసుకొని ముందుకు వెళ్తున్నాము. కాబట్టి ఎన్నికలు ముగిసిపోయినాయి. రాష్ట్రం యొక్క అభివృద్ధి, రాష్ట్రంలో మేము ఇచ్చిన 6 గ్యారంటీల సంక్షేమ పథకాలను అమలు చేయడమే మా ధ్యేయము. వాటిని ముందుకు తీసుకెళ్ళడానికి అందరి సహకారం తీసుకుంటాం, మీడియా మిత్రుల సహకారం కూడా తీసుకుంటాం. ఇప్పుడు 31,000 కోట్ల రూపాయలు దాదాపుగా ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయడానికి మేము నిర్ణయం తీసుకున్నాము. ఇచ్చిన మాట ప్రకారం రాహుల్ గాంధీ గారు గ్యారంటీ ఇచ్చిందంటే 100% గ్యారంటీ అమలు జరుగుద్ది. ఆనాడు 2004లో సోనియా గాంధీ గారు కరీంనగర్లో తెలంగాణ ఇస్తాన్న గ్యారంటీ ఇచ్చింది. ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిండ్రు. మే 6, 2022 రాహుల్ గాంధీ గారు రైతు రుణమాఫీ చేస్తాన్న గ్యారంటీ వరంగల్లో ఇచ్చిండు రైతు డిక్లరేషన్లో. ఈ గ్యారంటీలను అమలు చేయడానికి